నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. 5 on 5 ఇప్పటి వరకు అయితే ఆల్ ద 5 క్వశ్చన్ అబ్సల్యూట్లీ రైట్. అండ్ కొత్త హీరోకి ఉండాల్సిన లక్షణాలు లేవు అని ఫీల్ అవుతారు? ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళ డ్యాన్సుల్లోనూ ఫైట్లోనూ చాలా అద్భుతంగా ఉంటున్నారు. వాళ్ళు వచ్చిన కొత్త చాలా బాగా చేస్తారు. మేము 10 సినిమాలు అయిన తర్వాత కానీ మేము ఇంకా దారిలో పడలేదు అనుకున్నాం. మాకంటే సాంగ్స్ ఫైట్ విషయంలో మాత్రం వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో మాకు రెఫరెన్స్లు ఏమి లేవు. మాకు ఒక కిరణ్ నాగేశ్వరరావు సినిమాయో రామారావు గారి సినిమాయో చూసిన వాళ్ళు ఎలా చేశారనేది తప్ప ఇతర లాంగ్వేజ్లో ఏం చేస్తారు, ఇంగ్లీష్ ఫిల్మ్స్లో ఎలా ఉన్నాయి, ఏది ఎలా ఉన్నాయి, 1-10 సార్లు సినిమా చూడటానికి వెళ్తేనే ఇంకో పాట చూడటానికి అవకాశం ఉంటుంది తప్ప ఈ వీడియోలు కానీ టీవీలు కానీ ఇన్నిసార్లు పాటలు చూడటం కానీ అవకాశాలు లేవు మాకు ఆ రోజుల్లో. కనీసం ఆ రోజుల్లో మాకు టేప్ రికార్డులు కూడా ఉండేవి కాదు, పాట కూడా 2 సార్లు వినాలంటే కూడా. బట్ ఇప్పటికీ కూడా నటన విషయంలో చెప్పాలన్నా, డైలాగ్ విషయంలో చెప్పాలన్నా ఇవాళ సోకాల్డ్ హీరోస్ కూడా ఇవాళ చాలా ప్రామినెంట్ డిమాండ్లో ఉన్నవాడు కూడా డైలాగ్ పర్ఫెక్ట్గా చెప్పలేదు చాలా మంది. బట్ ఫైట్స్ అండ్ సాంగ్స్ విషయంలో బాగా అడ్వాన్స్గా ఉన్నారు. సో డెఫినెట్గా క్వాలిటీస్ ఉన్నాయి అంటారు, కానీ కొన్ని క్వాలిటీస్లో అది కరెక్టే. బట్ ఆ క్వశ్చన్ కానీ డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను నేను. అవును, మీ మురళీమోహన్ గారి కూడా ఒపీనియన్ కూడా అదే అనుకుంటాను. దట్ అసలు క్వాలిటీస్ లేవు అంటాం కన్నా కొన్ని విషయాల్లో దే రియల్లీ గుడ్, కొన్ని విషయాల్లో మేబీ కొంచెం. సో డెఫినెట్గా ఆన్సర్ ఇస్ నో ఓన్లీ. డెఫినెట్గా క్వాలిటీస్ ఉన్నాయనే మీరు అనుకుంటున్నారు, ఆయన కూడా అదే. ఫస్ట్ పిక్చర్లోనే అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు. ఆ డైలాగు విషయం, డైలాగు మాడ్యులేషన్ మిగిలిన వాటిలో కూడా కనుక కృషి చేస్తే నోబడీ కెన్ బీట్ దెమ్. అబ్సల్యూట్లీ రైట్ ఆన్సర్ అండి. గిరిబాబు గారు కూడా అదే ఫీల్ అయ్యారు. చిన్న హీరోలకి పెద్ద హీరోలు అంటే రెస్పెక్ట్ తగ్గిపోయింది. 100% కరెక్ట్. కరెక్ట్ అంటారు? 100% అన్డౌటెడ్లీ ఎస్ అంటారు. అది ఎందుకని దాన్ని ఎలా ట్రెండ్ వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇవాళ రోజున ఉన్న హీరోలు అందరూ కూడా సీనియర్స్ వచ్చి ముందు గుడ్ మార్నింగ్ చెప్తేనే వాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్పే స్టేజ్లో ఉంటారు. అబ్సల్యూట్లీ రైట్ అండి. మీరు ఇచ్చిన ఆన్సర్ ఆయన ఫీల్ అయ్యేది కూడా అబ్సల్యూట్గా ఒకటే. యానిమేషన్ ఫైట్స్ కన్నా కత్తి ఫైట్ బెటర్. 100% డౌటే లేదు అసలు. రియల్ ఫైట్ ఈజ్ రియల్ ఫైట్. యానిమేషన్ ఫైట్ అనేది ఆటోమేటిక్గా జనం అర్థమైపోయింది ఇది యానిమేషన్ రాని. ఇప్పుడు యానిమేషన్ లేని రోజుల్లో ప్రతిదీ కూడా రిస్క్ తీసుకొని ప్రాక్టీస్ చేసాం అవన్నీ. డెఫినెట్గా అదే గొప్ప. ఓకే, సో మళ్ళీ కూడా యానిమేషన్ ఫైట్ కన్నా కత్తి ఫైట్ చాలా బెటర్, సుపీరియర్ అని ఆయన కూడా ఫీల్ అయ్యారండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. మురళీమోహన్ గారికి పిల్లి గడ్డం సూట్ అవ్వదు. 100% కరెక్ట్. సూట్ అవ్వదనే ఫీల్ అవుతారంటారు. ఇది కూడా అబ్సల్యూట్లీ రైట్ అండి. సో 9 on 9 వచ్చినాయి. ఇప్పుడు దాకా మేము చేసిన షోలు అన్నిట్లో కూడా ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళైనా తప్పు అయ్యారు. మీరు ఇప్పుడు దాకా 9 on 9. ఈ 10th క్వశ్చన్ కూడా చాలా సింపుల్, మీరు ఈజీగా ఆన్సర్ చెప్తారని నేను అనుకుంటున్నాను. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న రిలేషన్షిప్స్ అన్ని మెటీరియలిస్టిక్ రిలేషన్షిప్స్ కాదంటారు? ఏదండి? డిఫర్ అయ్యారు ఈ ఒక్క విషయంలో ఫర్ ద ఫస్ట్ టైం 10 questions. నా ఉద్దేశం అంటే ఒకటే క్వశ్చన్ కాబట్టి కొంతమంది అసలు లేకుండా అనే ప్రశ్న ఎక్కడ ఉంది. అప్పుడు మీరు ఫ్రెండ్స్ అవ్వటానికి స్కోప్ ఉండదు. అంటే మాలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది అంటారు. లెస్ పర్సెంటేజ్. సో ఎక్కువ శాతం మెటీరియలిస్టిక్ గానే ఉంటుంది అంటే ఇవాళ ఉన్న పొలిటికల్ లో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు, పొలిటికల్ వాళ్ళలో కానీ వ్యాపారస్తులు కానీ మిగిలిన వాళ్ళని చూసుకుంటే వీటందరికంటే కూడా సినిమా వాళ్ళు అయ్యే బెటరే. కానీ బయట ఇక్కడ సక్సెస్ ఇది మెయిన్ క్రైటీరియా. సక్సెస్ అనేది ఉంటేనే ఈ రిలేషన్షిప్ ఉంటున్నాయి. ఆ సక్సెస్ లేనోడు ఎవరు లెక్క చేయదు. అది నేను చెప్పేది 75% అట్లా ఉందని నా ఉద్దేశం. మీరు ఎస్ అన్నారు, మీరు నో అన్నారు. ఈ ఒక్క విషయంలో మాత్రం అంటే మీ ఒపీనియన్స్ ఒకటే అయ్యుండొచ్చు, కాకపోతే దాన్ని క్వశ్చన్ ని ట్రీట్ చేసిన విధానంలో చిన్న డిఫరెన్స్ ఉండుండొచ్చు. బట్ 9 on 10 ఇస్ అ సూపర్ స్కోర్ అండి. వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఆర్టిస్టులు అవుతున్నారు, వాళ్ళే ఆర్టిస్టులు నిలబడుతున్నారు, ఇది వారసులు. అది ఇంత చెప్పడం లేదు, అంత అద్భుతంగా చేస్తున్నాడు.
అబ్రియేషన్స్ అంటే ప్రతి మనిషికి అబ్రియేషన్ ఉంటుంది. నేను గొప్ప హీరోని అయ్యానని చెప్పి అహంకారం కానీ అనటం కానీ అసలు మనసులో ఒకటి బయట ఒకటి ప్రశ్న లేదు.